సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి అండ్ నేర్చుకునే పర్టికులర్ టైంలో మనకి ఏ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి, ఫ్యూచర్ స్కోప్ అనేది ఎలా ఉండబోతుంది, కెరియర్ లో గ్రోత్ అనేది ఉంటుందా లేదా, మీకు ఎండ్ ఆఫ్ ది పర్టికులర్ వీడియో లోపల క్లియర్ క్లారిటీ వస్తుంది అబౌట్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్. డిజిటల్ మార్కెటింగ్ ని యాజ్ ఎ స్టూడెంట్ గా నేను ఎందుకు నేర్చుకోవాలి అనేది మీ మైండ్ లో ఉంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే పిక్ చేసి మీకు వాటికి ఆన్సర్స్ అయితే ఇస్తున్నా, ఒకసారి వినడానికి ప్రయత్నించండి. సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి అండ్ నేర్చుకునే పర్టికులర్ టైంలో మనకి ఏ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి, ఫ్యూచర్ స్కోప్ అనేది ఎలా ఉండబోతుంది, కెరియర్ లో గ్రోత్ అనేది ఉంటుందా లేదా, వీటన్నిటి గురించి ఒక స్టూడెంట్ కి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం ఏంటంటే ఇందులో నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎండ్ ఆఫ్ ది పర్టికులర్ వీడియో లోపల క్లియర్ క్లారిటీ వస్తుంది అబౌట్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్. సో లెట్స్ మూవ్ ఇన్. సో ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలి, సో ఎందుకు నేర్చుకోవాలి దానికన్నా ఒక చిన్న పర్టికులర్ స్టోరీ నేను మీకు చెప్తాను, వినడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ప్రీవియస్ చూసుకున్నామంటే 5 years 10 years బ్యాక్ చూసుకుంటే ఒక స్కూల్ కి కాలేజ్ కి మొబైల్ ఫోన్ అనేది తీసుకెళ్తే ఆ ప్రిన్సిపల్ కావచ్చు, ఆ హెడ్ మాస్టర్ కావచ్చు, మీ సన్ ఇలా మొబైల్ ఫోన్ తీసుకొని వచ్చారు అని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఎవరికి? పేరెంట్స్ కి. అవునా? ప్రెసెంట్ సిచ్యువేషన్ చూడండి, క్లాసెస్ అనేవి జూమ్ లో జరుగుతున్నాయి. అదే పర్సన్ ఏంటంటే స్టూడెంట్ ఓకేనా, ఫోన్ కానీ ట్యాబ్ కానీ ఓకేనా స్కూల్ కానీ కాలేజీకి తీసుకెళ్ళకపోతే అలో చేయట్లా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మారిపోయింది టెక్నాలజీ అనేది. ఏ ప్రిన్సిపాల్ ఏ హెడ్ మాస్టర్ అయితే వద్దు అన్నాడో ఓకేనా ట్యాబ్ ని మొబైల్ ఫోన్ ని, వాళ్ళే ఈరోజు తీసుకొని రండి అంటున్నారు. అక్కడ వరకు చేంజ్ అయింది టెక్నాలజీ ఓకేనా. సో ఇలానే ఇక్కడ కూడా ఏంటంటే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ వాడద్దురా, చదువుకోరా ఓకేనా, ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు వీడియోలు చూసుకుంటా, పనికొచ్చే పని చెయ్యి అంటున్నారా. మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు అనుకో, వాళ్ళే ఏంటంటే అరే ఇది వాడు డబ్బులు వస్తాయి, ఇది వాడు డబ్బులు కాకుండా జాబ్ వస్తుంది ఓకే, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది చెప్తారు. ఆ పర్టికులర్ థింగ్స్ కూడా చెప్పే రోజులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఎవరైతే ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు. నా వీడియోస్ లో మీరు చూస్తున్నారు ఫేస్బుక్ నుంచి ₹1,00,000 సంపాదించిన, యూట్యూబ్ నుంచి ₹1,00,000 సంపాదించిన అన్నప్పుడు ఏంటంటే ఇంకా మిగతా పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో జై అంటున్నారు కదా, వాళ్ళు చేసేది ఏంటో కాదు డిజిటల్ మార్కెటింగ్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇదే పర్టికులర్ ప్లాట్ఫామ్స్ నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ నుంచి మీరు సెటిల్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ దాంట్లో టైం వేస్ట్ చేసుకునే పనులు చేయకండి. యు పీపుల్ నీడ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్ ఇఫ్ యు వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్. ఫేస్బుక్ దాంట్లో టైం వేస్ట్ చేసుకోవడానికి ఓకేనా స్కోప్ ఉంది. ఇదే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ నుంచి ఏంటంటే డబ్బులు సంపాదించుకొని జాబ్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది. మనం ఎలాంటి పనులు చేస్తాం దాని లోపల అనేది ఇంపార్టెంట్. ఒక మూవీ తీసుకుందాం అనుకో, ఆ మూవీ అనేది ఏంటంటే ఆర్టిస్ట్ కి కోట్ల రూపాయలు సంపాదించే దానికి హెల్ప్ అవుతుంది. ఇదే మూవీ తీసుకుంటే మనం ఏంటంటే 300-600 రూపాయలు మన పాకెట్ లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టి చూస్తాం. ఇద్దరికి మూవీనే కదా, తనకి మూవీనే, ఆర్టిస్ట్ కి మనకి మూవీనే, కాకపోతే తనకి డబ్బులు వస్తున్నాయి, మనకి డబ్బులు పోతున్నాయి. వాట్స్ ద డిఫరెన్స్? తన ఆర్టిస్ట్ కాబట్టి అందులో పని చేస్తున్నాడు కాబట్టి. ఫేస్బుక్ అనేది ఏంటంటే మీకు ఒకటే నాకు ఒకటే, నేను సెటిల్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను దాంట్లో చేసే పనులు డిఫరెంట్, మీరు అదే ఫేస్బుక్ లో చేసే పనులు డిఫరెంట్ ఓకేనా. సో పనులు ఏవైతే చేస్తున్నామో ఆ పనులు మార్చి డబ్బులు రావడానికి, జాబ్ రావడానికి తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు నేర్చుకుంటే సెటిల్ అయితే అవుతారు. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీకు స్పాన్సర్ అండ్ యాడ్స్ వస్తాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్కిప్ యాడ్ అయితే వస్తుందా, గుర్తొచ్చిందా మీకు స్కిప్ అనేసి? ఆ స్కిప్ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసేది మీరు నేర్చుకోవాలి. అప్పుడు మీరు డిజిటల్ మార్కెటర్ అవుతారు. అదే యూట్యూబ్ నుంచి ఏంటంటే వీడియోలు చేయాల్సిన అవసరం లేకుండానే డబ్బులు వస్తాయి. అదే పర్టికులర్ యూట్యూబ్ లో జాబ్ అనేది వస్తుంది. సో ఇలాంటి పాసిబిలిటీస్ అన్ని కూడా డిజిటల్ మార్కెటింగ్ లోనే ఉన్నాయి. ఇవి మీరు నేర్చుకోవడం వల్ల వద్దు అన్న మీ పేరెంట్స్ ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ని వాడు అని చెప్పే రోజైతే త్వరలోనే వస్తారు. ఇష్టమైన ఒక పర్టికులర్ వాటిల్లోనే వర్క్ చేస్తూ సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మీరు నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఆపర్చునిటీస్. ఒక జాబ్ ఒకటే కాదు ఇక్కడ చెప్తుండే, జాబ్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అది ప్రెసెంట్ మనల్ని ఏంటంటే సర్వైవ్ అయ్యేలాగా ఏంటంటే హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ గోయింగ్ టు చేంజ్ అవర్ లైఫ్. ఇక్కడ మనకి ఏంటంటే ఏ పర్టికులర్ టెక్నాలజీ కూడా లేని బెనిఫిట్స్ ఉన్నాయి. మనం అదర్ టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్ ఒకటే చేయగలుగుతాం. మీరేంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ తో పాటు మీ ఫ్రీ టైం ఉపయోగించుకొని అదర్ క్లయింట్స్ కి ఏంటంటే వర్క్ చేసి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని ఏర్పరచుకోవచ్చు. యాజ్ ఏ పర్సన్ గా, హ్యూమన్ బీయింగ్ గా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైన ఎప్పుడు డిపెండెంట్ అవ్వకూడదు. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్
ఆఫ్ ఇన్కమ్ ని ఏర్పరచుకోవాలి. యాజ్ ఏ బ్రదర్ గా ఏంటంటే మీకు ఇవన్నీ కూడా నేను చెప్పడానికి కారణం ఏంటంటే నేను అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చా, అలాంటి మైండ్ సెట్ నుంచి వచ్చా. ఆ మైండ్ సెట్ నుంచి నా మైండ్ సెట్ మార్చడం వల్ల ఏంటంటే ఈ రోజు నా ఓన్ కంపెనీ డిజిటల్ చందు సొల్యూషన్స్ అని పెట్టుకొని ఏంటంటే ఒక 8 పీపుల్ కి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నా. నేను ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఆఫ్టర్ ఆల్ ఏంటంటే జాబ్ తెచ్చుకొని మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని ఏర్పరచుకోలేరా? 100% you can able to, but you people need to take action and learn this particular technology as soon as possible. Okay, కానీ ఇదే డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటంటే ఒక 1 year to 2 years మీద కాదు అనుకొని మీరు హార్డ్ వర్క్ అనేది చేస్తే, డెడికేషన్ గా కన్సిస్టెంట్ గా మీరు కానీ దీంట్లో పని చేయగలిగితే, ఓకేనా, నాలెడ్జ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గెయిన్ చేయగలిగితే, you people can able to make easily 1 lakh to 2 lakhs rupees within 2 years. సో మీ మైండ్ లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకే పర్సన్ దగ్గర నుంచి 2 లక్షలు రావాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి. మనం ఏదైతే పని చేస్తామో పని చేసే దాన్ని ఏంటంటే 10 డిఫరెంట్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే సర్వీస్ ని ఇవ్వడానికి ప్రయత్నించే టెక్నాలజీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు 10 పర్టికులర్ పీపుల్ కి 20,000 చార్జ్ చేస్తే ఇట్ ఈస్ ద 2 lakhs of rupees. సో 2 lakhs ఎర్న్ చేసే పాసిబిలిటీస్ అనేది 10 పర్టికులర్ పీపుల్ కి ఇవ్వాలి అంటే ఆ 10 పీపుల్ కి ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో ప్రాబ్లం కి మీరు సొల్యూషన్ ఇవ్వాలి. బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే కస్టమర్స్ తెప్పించుకోవడం అనేది ప్రాబ్లం. ఈ కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ లో ఉంటున్నారు. ఆ పర్టికులర్ ఏరియాలో స్కిప్పబుల్ యాడ్స్ ని, స్పాన్సర్ యాడ్స్ ని మనం ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ లో నేర్చుకొని ఆ 10 పీపుల్ కి ఏంటంటే యాడ్స్ ని రన్ చేస్తాం, సర్వీస్ అనేది ఇస్తాము. అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈజీగా ఎర్నింగ్ అనేది చేయొచ్చు, మన గోల్ ని అచీవ్ అయితే చేయొచ్చు. సో మన పర్టికులర్ టార్గెట్ ఏంటంటే మనం ఇచ్చే 60 days ప్రోగ్రామ్ లో సో ఏదైతే ఒక పర్సన్ స్టూడెంట్ గా అయితే జాయిన్ అవుతాడో ఆ పర్సన్ కి ఏంటంటే ఓకేనా స్కిల్స్ అనేది ఎలా ఉండాలి అలా తయారు చేసి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని ఏర్పరచుకోవడానికి ఏంటంటే 6 ways లో ఏంటంటే ప్రూవెన్ స్ట్రాటజీస్ తో మనం టీచ్ అయితే చేస్తున్నాం. సో అది మీరు అటెండ్ అయ్యేసి ఓకేనా నాతో 60 days పాటు లైవ్ లో కూర్చొని నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఏంటంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. ఇట్ ఈస్ ఏ 60 days ఆఫ్ ప్రోగ్రామ్ గైస్. ఓకే, ప్రీమియం లెవెల్ ఆఫ్ కంటెంట్ లో ఉంటది, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఉంటది, ప్రూవెన్ స్ట్రాటజీస్ తో ఉంటది. ఓన్లీ సీరియస్ ఆఫ్ ది పీపుల్, నాట్ ఫర్ టైం పాస్ ఆఫ్ పీపుల్. సీరియస్ గా ఏంటంటే సెటిల్ అవ్వాలి డిజిటల్ చందుతో అనుకుంటే మాత్రమే పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీ స్లాట్ ని అయితే బుక్ చేసుకోండి, డెమో వినండి. ఓకే అనుకుంటే దెన్ మీరు ఏంటంటే 60 days పాటు కంటిన్యూ అయితే అవ్వచ్చు డిజిటల్ చందుతో. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ది లైవ్ డెమో. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి ఫ్రీ డెమో అయితే పొందండి.